వస్తుంది అయినా తానం చేయడు తానం చేయమా మేము సెంటు కొట్టుకుంటాం అనుకున్నా గొర్రెకాడు స్నానం చేస్తాం వాన పడ్డప్పుడు స్నానం చేస్తాం వాన పడ్డప్పుడే చేస్తాం మేము అయితే తెచ్చినవా తెచ్చిన అమృతం తెచ్చిన గొడ్డలు ఇమ్మంటావా గొడ్డలు ఈగ గొడ్డలు ఇస్తానన్నది గొడ్డలు ఇచ్చింది అమృతం తీసుకున్నది అయ్యా మళ్ళీ అడుగులే తిరుగుతారు మీరు అటువంటి రాళ్ళు రప్పలు గుట్టలు చెట్లు తిరుగుతారు మాయ మంత్రాలు చేసేటోళ్ళు ఉంటారు మీరు చెట్ల గిరియలోళ్ళు ఉంటారు ఏమన్నా కలిపినవో ఏమో ఎంత నమ్మకం లేదు చూడు ముందు కాదు నువ్వు తిన్నాక ముందు కాదు నువ్వు తిను ఆమె గుట్టు పెట్టలేదా ముందుగా తిన్నాక నేను తింటా ముందుగా నేను తినాలా పాపిడ పుల్ల తీసి ఇచ్చింది ఇక్కడికి వెళ్ళి ఇచ్చేవరకల్లా దేవరాజ మల్లయ్యా అమృతం తింటా ఉన్నాడమ్మా అమృతము అంత తింటుడు కింద కూడా లేకుండా మోతిప్పలేదు మర్చిపోయినా మోతిప్పాలి కదా అయ్యయ్యో మల్లయ్య అమృతము అటువంటి ఒకవేళ ఎక్కడికి వెళ్ళి తిన్నావు నువ్వు నేను ఇక్కడికి వెళ్ళి తిన్నావు అట్లకెంచి ఇక్కడికి వెళ్ళి తిన నువ్వు అట్లకెళ్ళి తిను ఇట్లకెళ్ళి తినా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎంగిలి అవుతుంది ఎంగిలి అవుతుంది అయ్యా మల్లయ్య అటువంటి ఇద్దరు మనసులు కలిస్తేనే ఒక ప్రేమ అంటారు నువ్వు ఎక్కడికి వెళ్ళి తిన్నావు అక్కడికి వెళ్ళి తింటాను మల్లయ్య తిన్నకాడికి వెళ్ళి ఎంగిలితోటి తింటుంది మల్లయ్య మరి అటువంటి ఒకవేళ నేను అటువంటి ఇద్దరి నీకు అయ్యిందా నాకా ఏంటది రోగమా నొప్ప రోగం నొప్పి కాదు షాదీ మ్యారేజ్ లగ్గం అంటే అన్ని ఒకటే కాదు పెళ్లి అంటే ఎట్లుంటుందో నాకు తెలియదు తెల్లగా ఉంటుందా పచ్చగా ఉంటుందా ఎర్రగా ఉంటుందా నేను ఎప్పుడు చూడలేదు అది ఓ అమ్మ పెళ్ళంటే అసలే తెలియనట్టున్నది ఈయనకు తల్లిదండ్రులు లేరు అన్నదా తల్లిదండ్రులు అసలే లేదు అన్నదమ్ములు లేరు అన్నప్పుడు అటువంటి పావల పోరు లేదు ఇద్దరం మంచిగా ఉడకబెట్టుకొని తినొచ్చు ఇద్దరం ఆయి తినొచ్చు ఉడకబెట్టుకొని తినకున్నా కానీ స్విగ్గీ జొమాటో ఉందిగా అలా బుక్ చేసుకుందాం ఒకవేళ లేట్ అయినా నువ్వు బుక్ చేసుకొని రావచ్చు మరి అటువంటి ఒకవేళ పోరు లేదు నాకు అటువంటి పెళ్లి కాలేదు సంవత్సరాలు పోరు లేదు నాకెవరన్నా నీకైందా నాకా అయ్యో సిగ్గుపడుతుంది నాకు కూడా లేరా షాదీ అయిందా షాదీ మ్యారేజ్ నాకు ఏం కాలేదు నాకు కూడా అయ్యలేదు అమ్మలేదు అయ్యలేదు అయ్యా ఇద్దరికి జోడునయ్యో జోడు ముద్దుకున్నాదయ్యో ముద్దుకున్నాదయ్యో రామ ఇద్దరికి జోడులకు పోయాను చక్కదనం ఉన్నది మల్లయ్య రామ రామ సీతారామ జయ రామ రామ జయ రామ జయ రామ రామ జయ రామ రామ మరి ఇద్దరి మనసులు కలిసినాయి మనసులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్పట్లు మరి అటువంటి ఇద్దరికి జోడు ముద్దు ఉన్నది కానీ మల్లయ్య ఒక చిన్న మాట మన ఇద్దరి నడవ మల్లయ్య అడ్డగోడ ఉన్నది కాదు అడ్డగోడ ఉంది అది అంటున్నావు కానీ మనకి చేసుకుంటప్పుడు ఏదో చెప్పుకుంటారు కదా ఏం చెప్పుకుంటారు ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఐ హేట్ యూ ఇద్దరికి జోడు ముద్దుకుంది కానీ మరి అటువంటి నన్ను లగ్గం చేసుకుంటాను అంటున్నావు కూడా నిన్ను లగ్గం చేసుకుంటా గాని ఇద్దరు నడుమ అడ్డగోడుంది అడ్డగోడుందా గడ్డపార పెట్టి కూలగొడతా గడపారితే కూలగొడితే అది కూలేదు కాదు బర్మలు పెడతా బర్మలు పెట్టినా అది కూలదు జేసీబీ పెడతా పెట్టినా కూలదు హైడ్రాలిక్ కొత్త మిషన్ వచ్చింది ఒకటి ఫారెన్ లకించి అది తీసుకొస్తా హైడ్రాల్ వచ్చినా అది కూలదు కూలదా అంత గట్టి కూడా అయింది అది గోడ అంటే గోడ అనుకున్నావా నీ మరి గోడ అంటే గోడ అనుకున్నావా గోడ కాదు
సాది సమరస్యం చేసి పెంచి పెద్ద చేసినోడు రాక్షసుడు నాడు రాక్షసుడా అయితే నేను వెళ్ళిపోతున్నా. ఐ మిస్ యూ. బాయ్ టాటా. నాకు పెళ్ళయింది, అమ్మయ్యూర్రు, అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు. ఇప్పుడు దాకానేమో నాకు పెళ్లి కాలేదు, నాకు అమ్మ లేదు, అయ్య లేదు, అన్నదమ్ము లేదు అన్నాడు. ఇప్పుడు నాకు పెళ్లి అయింది, నాకు అన్ని చేసుకుంటే నేను బాయిల పడ్డట్టు అయిపోతే ఇక అంతేనా? మల్లయ్యా నా తండ్రికి భయపడి నన్ను చేసుకోనని వెళ్ళిపోతున్నావు కదా. నా తండ్రి వచ్చినాక ఈ చీర చింపుకుంటా, రైక చింపుకుంటా, కొన్ని చెంపలు చెక్కిలను గీరుకుంటా ఇటానికి ఇట్లయింది. ఏమిటంటే గుల్లాయినట గుల్లాయిన వస్తే అగ్గేసిన నా చేయి పట్టిండు, చెంపలు చెక్కిలు ఇవన్నీ గీరిండు చూడని ఆడల బుద్ధి అయితే చూపించినావు. చెప్పే వరగా వస్తాడు నిన్ను నిమ్మ పండు లెక్క నిమ్మలంగా మింగుతాడు. పెళ్లి చేసుకోలేకపోతే నీ ప్రాణం తీపిస్తా. మొగోళ్ళ మాట నమ్మరు, ఆడోళ్ళ మాట నమ్ముతారయ్యా. ఏం చెప్పినా ఆడోళ్ళ మాట నమ్ముతారు. మహిళా మండలి మీకే సపోర్టు, సి టీము మీకే సపోర్టు. మీరు చెప్పిందే నమ్ముతారు. మేము ఎంత చెప్పినా వేస్ట్. కూడా మాకే సపోర్ట్. ఇక తాళం చేయి మొత్తం మీ చేతిలో ఉంది. దేశం మొత్తం మీ చేతిలోనే. కేసు పెడతామంటే పిక్కలు వనకాలి. మరి నువ్వు అన్నంత పని చేస్తావు. కదా? అదే పిక్కలు వనకాలి. అమ్మో అడ్డగోడు ఉందంటావు. మరి మల్లయ్యా మరి ఇప్పుడు ఏం చేయాలి? నా చెయ్యి బండ కింద ఎక్కినట్టే మరి ఎట్లా చేయాలని మల్లయ్య ఏమంటాడు? అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో బయటపడాలి. మరి ఆపద వచ్చినప్పుడు ఎట్లా చేయాలి?